మనం నిన్న చెప్పుకున్నట్టుగానే ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి దినపత్రికల వార్తలు, వాటి ప్రయోజనాలు, వాటి పెట్టుబడిదారి విధానాలు ఇవన్నిటిని కూడా చాట్ జీపీటీ ఇవాళ కూడా కొంత డేటా ఇచ్చింది. నిన్న చూసిరు కదా ఏ పత్రిక ఏ స్థాయిలో ఏ వర్గాల కోసం కొమ్ముగాస్తుందనేది ఇచ్చినాయి కదా. ఇవాళ కూడా అన్ని పత్రికలలో వార్తలు ఉన్నాయి సహజంగానే. ఆ వార్తల వెనుక ఎవరున్నారు, సో ఆ వార్తల వెనుక ఉన్నటువంటి వ్యక్తుల ప్రయోజనాలు ఏంటి, ఇవి ఒక్కసారి మనం ఇవాల్టి న్యూస్లో మనం చూద్దాం. ఇవన్నీ ఇది ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి గ్రాఫ్ ఇది. సో సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, దిశ, వార్త, వెలుగు ఈ అన్ని పత్రికలలో ఏ వర్గాల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ఈ గ్రాఫ్లో చూడొచ్చు. ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉందేమో ఓసీ వర్గాలకు సంబంధించి, ఈ ఆరెంజ్ కలర్ ఉందేమో బీసీలది, ఇక ఎస్టీలది వచ్చేసి ఇదేమో గ్రీన్ కలర్ ఏమో ఎస్సీ, ఇదేమో ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి ఈ కలర్ ఉంది. మీరు ఇక్కడ ఈ కలర్లన్నీ చూసిరు కదా. ఇక్కడ ఎవరి గీతలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇవాళ పత్రికలలో ఏ వర్గాల వార్తలు ఎక్కువ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇంకా ఏమైనా మనం చూడాలి ఇన్డెప్త్గా అనుకున్నప్పుడు ఇది ఇక్కడ సాక్షి దినపత్రికలో ఓసీలకు సంబంధించినటువంటి వార్త, ఈ చాట్ జీపీటీకి సంబంధించినటువంటిది. చాట్ జీపీటీలో సాక్షి పేపర్లో ఇవాళ 65% వార్తలు రెడ్లు, వెలమలు, కమ్మలే, 65% వార్తలు. సో ఆంధ్రజ్యోతి దినపత్రికలను అయితే ఇక అధ్వానం 70% వార్తలు కమ్మ, వెలమ, రెడ్డి. నమస్తే తెలంగాణలో 68% కమ్మ, వెలమ, రెడ్డి వార్తలు. దిశలో 60% కమ్మ, వెలమ, రెడ్డి వార్తలు. వార్తాపత్రికలో 66%, వెలుగులో 62%. ఇవన్నీ మొత్తం అగ్రకులాల భజన చేస్తున్న ఈ పత్రికలని చెప్పడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇచ్చినటువంటి ఏది లెక్క ఇది. ఇంకా బీసీలకు సంబంధించినటువంటి లెక్క ఇది. బీసీలకు ఇవి ఎంతెంత ప్రాధాన్యతనిచ్చిన ఏం కథ అనేది ఒక్కసారి చూస్తే, ఒక్కో పత్రిక సామాజిక వర్గాల వారిగా శాతం పట్టికను ఒకసారి చూస్తే ఇక్కడ ఓసీలది అయిపోయింది కదా, ఇక బీసీలది. సాక్షి దినపత్రికలో బీసీల గురించి 16% మాత్రమే వార్తలు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో 12% మాత్రమే వార్తలు. నమస్తే తెలంగాణలో 14% వార్తలు. ఆ తర్వాత ఇటు రాదు పోయి దిశలో 60% వాళ్ళవి ఉంటే 20% బీసీలే ఉన్నాయి. ఇక వార్తాపత్రికలో 66% ఓసీల వార్తలు ఉంటే 15% బీసీల వార్తలు ఉన్నాయి. వెలుగు దిన పత్రికల 62% ఓసీల వార్తలు ఉంటే 17% బీసీల వార్తలు ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీలో అయితే ఇంకా అధ్వానం. ఇక ఎస్సీలో అయితే 8, 6, 7, 9, 10% దాటలే. ఇక ఎస్టీలో అయితే ఇక అసలే దారుణంగా ఉంటుంది. ఇది ఎస్టీ 3%. ఇక్కడ సాక్షిలో 3%, ఆంధ్రజ్యోతిలో 2%, నమస్తే తెలంగాణ 2%, దిశల 4%, వార్తల 2%, వెలుగులో 3%. ఇక ఇట్లున్నది పరిస్థితి.